ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు కష్టాల్లో ఉంది. వారికి ధైర్యం కూడా సరిపోలేదు విశాఖపట్నంలో సమావేశం పెట్టడానికి. వైజాగ్ లో సమావేశం పెడితే ఎక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకుంటారు, ఎక్కడ ప్రశ్నిస్తారు, ఎక్కడ సమాధానం చెప్పాలని చెప్పి భయపడి అనకాపల్లిలో మీటింగ్ పెడతా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. 99-2004 మధ్యలో ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే టెంట్ వేస్తే 15 రోజుల్లో టెంట్ ఎత్తేసినటువంటి గత చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. లాఠీ చార్జ్ చేయించినటువంటి సందర్భాలు లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకసారి ట్రాక్ రికార్డ్స్ చూడండి, ట్రాక్ రికార్డ్స్ ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వైజాగ్ లో సమావేశం పెడితే ఎక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకుంటారు, ఎక్కడ ప్రశ్నిస్తారు, ఎక్కడ సమాధానం చెప్పాలని చెప్పి భయపడి అనకాపల్లిలో మీటింగ్ పెడతా ఉన్నారు. అయినా తప్పలేదు, ప్రధానమంత్రి గారు వారి సమావేశం ఎక్కడన్నా పెట్టొచ్చు, నిర్ణయం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యాలి అని చెప్పి నిర్ణయం ఢిల్లీలో తీసుకున్నప్పుడు అనకాపల్లి వచ్చి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం అనేటువంటి మాట అనకాపల్లిలో కూడా చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ కూడా ప్రజల్ని మోసం చేయొద్దు. మీ రాష్ట్రంలో మీకు అవసరమైనటువంటి రాష్ట్రాల్లో, మీకు అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో, అధికారం కావాలనుకున్నటువంటి రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు. మొన్ననే మీరు అందరూ చూసుంటారు, ఛత్తీస్గఢ్ లో ఈ రకంగానే ఒక స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన చేస్తే నగర్నార్ లో దానికి వారి ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కోసం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరి అక్కడ ఆ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ మీకు ఓట్లు సీట్లు లేవు కాబట్టి మీకు ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. 1170 రోజులుగా టెంట్ నడుస్తూ ఉంది, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, రోడ్డు ఎక్కుతా ఉన్నారు. అవసరమైనటువంటి ప్రతి పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. ఇదే నిర్ణయం 99-2004 మధ్యలో ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే టెంట్ వేస్తే 15 రోజుల్లో టెంట్ ఎత్తేసినటువంటి గత చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. లాఠీ చార్జ్ చేయించినటువంటి సందర్భాలు లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకసారి ట్రాక్ రికార్డ్స్ చూడండి, ట్రాక్ రికార్డ్స్ ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే సందర్భంలో మేము భూములు ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో చాలా మంది భూములు ఇచ్చినటువంటి హిందుస్థాన్ జింక్ ని వేదాంతాకి అమ్మేసినటువంటి సందర్భాలు. అదే రోజు బిహెచ్పిని అమ్మేద్దామని చెప్పి చూశారు, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూశారు. మన అందరూ అదృష్టం బాగుండి ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చి బిహెచ్ఈఎల్లో విలీనం చేయడం కానీ, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపడం కానీ, ఆ రోజు హిందుస్థాన్ షిప్ యార్డ్ ని కాపాడడం కానీ, వీటన్నిటికన్నా మించి ముఖ్యంగా నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం చూపించి ఆర్కార్డులు సంబంధించినటువంటి జీవోని రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి తెరిపించి దాదాపు మళ్ళీ 3500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర ఆ రోజు పెద్దలు గురుమూర్తి రెడ్డి గారు శాసనసభ్యులుగా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 500 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగ అవకాశాలు, 3500 మంది నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికే ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థని కాపాడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉంటే 55 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎవరి చిత్తశుద్ధి ఏంటో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం.
చాలా మంది అడగవచ్చు, ముఖ్యమంత్రి గారు వచ్చి రోడ్ ఎక్కొచ్చు కదా, ముఖ్యమంత్రి గారు వచ్చి ధర్నాలో కూర్చోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు తరఫున వస్తున్నటువంటి మా మంత్రులు, మా శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు కానీ, నేను కానీ, అనేక మంది పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే సుబ్బారెడ్డి గారు కానీ అనేక పోరాటాలు కలిసి మీతో కలిసి వచ్చామంటే ప్రభుత్వం మీతో ఉంది అనేటువంటి భరోసాను ఇవ్వడం కోసం అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు కూడా ఏమీ మించుకోలేదు. రేపు నరేంద్ర మోడీ వస్తామన్నారు, చెప్పనండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వెనక్కి తీసుకుంటున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మేము చర్య తీసుకుంటాం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం అని చెప్పమనండి. ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆ పాలసీని తీసుకురావడమే స్టీల్ ప్లాంట్ అమ్మేయడం కోసం తీసుకొచ్చినటువంటి పాలసీ. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమల్లో అత్యంత విలువైనటువంటి పరిశ్రమ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సముద్ర తీర వెంబడి ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటిది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దానికి ఉన్నటువంటి సంపద, దానికి ఉన్నటువంటి విలువ, వాటన్నిటిని చూసి కాజేసేటువంటి ప్రయత్నం చేసి దాని మీద అప్పులు ఉన్నాయి, దాని మీద నష్టాలు వస్తున్నాయని చెప్పి దాని మీద ముద్ర వేసి అమ్మేసేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీకు మద్దతు పలుకుతూనే ఉంటది, మీ పోరాటానికి మద్దతు పలుకుతూనే ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చివరిగా ఇంకొక విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసి, రాజకీయాలు ఇంతమంది జీవితాలతో ముడిపడినటువంటి రాజకీయాలకి ఈ పదవులు ఏవి శాశ్వతం కాదు. మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మన కోసం, మన ప్లాంట్ కోసం మీ అందరికీ మాటిస్తా ఉన్నా. నా మాటగా ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి, డైరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ దాదాపు 40,000 కుటుంబాలకి మీ అందరి సమక్షంలో మాటిస్తా ఉన్నా. ఒకవేళ రేపు నరేంద్ర మోడీ వచ్చి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి నేను వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాను, నేను దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే ఈ సీట్ కూడా వాళ్ళకి వదిలేస్తాననేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏమీ గొప్ప కాదు, ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం. నా తాత శాసనసభ్యుడు, నా తండ్రి శాసనసభ్యుడు, నా తండ్రి మంత్రి, నేను శాసనసభ్యుడు, నేను మంత్రిగా పనిచేశాను. ఎందుకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు. నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు, పదవులు గొప్ప కాదు, ఇంకా బోల్డ్ వయసు ఉంది. ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకు వస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.